విశ్వాసముంచి యుద్ధములో జయం పొందారట. విశ్వాసముంచి ఖడ్గధారల నుంచి తప్పించుకున్నారట. విశ్వాసముంచి అగ్నిని చల్లార్చారట. విశ్వాసముంచి శత్రు సైన్యాన్ని జయించారట. హల్లెలూయా. వారికున్న శక్తిని బట్టి కాదు, వారికున్న సైన్యమును బట్టి కాదు, బలమును బట్టి కాదు, కేవలం దేవుని యందున్న విశ్వాసమును బట్టి ఇవన్నీ జరిగాయి. ఎలా జరిగాయి? విశ్వాసం, దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసం ద్వారా వాళ్ళు ఇవన్నీ కార్యాలు చూడగలరు. ఒట్టిగా జరగలేదు అవి. జ్ఞాపకం చేసుకోనండి. ఈరోజు నీవు నేను బలహీనులు అయినప్పటికీ కూడా, నీవు నేను లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా, అశాంతి మనల్ని చుట్టుముట్టినప్పటికీ కూడా, కుటుంబంలో ఎన్నో శోధనలు ఉన్నప్పటికీ కూడా, ఎన్నో అప్పులు మన ఎదుట ఉన్నప్పటికీ కూడా, మనము దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు విశ్వాసము ద్వారా వీటన్నిటిని మనం